మా విలేజ్ వచ్చేసి ఎడ్వీడు ముదోల్ మండల్ నిజాం నిర్మల్ డిస్ట్రిక్ట్. ఒక గత నెల కిందట ఒక 50 వీజల్ని అంటే మాకు పంపిస్తా అని 50 వీజలు ప్రతి ఒక్క వీజా వెనుక 50-60 వేల రూపాయలు తీసుకొని ఒక్కళ్ళిద్దరు కాకుండా ఒక 60 మందికి ఇదే విధంగా తీసుకుని ప్రతి ఒక్క మనిషి దగ్గర 60 వేల రూపాయలు తీసుకొని మాకు 25 తారీఖు నాడు మాకు ఎయిర్పోర్ట్లో పోయేసరికి ఆ 18 మందికి ఏది డూప్లికేట్ వీజాలు అని చెప్పేసి ఆ ఎయిర్పోర్ట్ సిబ్బంది మాకు వాపస్ చేయడం జరిగింది. అదేవిధంగా తిరిగి ఆ మెట్టిపల్లి గ్రామం రమేష్ ఏలేటి రమేష్ సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ మేము మెట్టిపల్లి వచ్చేసి వాళ్ళని కలవడం జరిగింది. చూసేసరికి మొత్తం ఫేస్ వీజాలు. దానివల్ల ఇప్పుడు మేము ఒక 60-70 మంది ఆ ఫేక్ వీజాలు చెప్పేసరికి మేము ఇంత మోసపోయి మాకు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చినాం. కాబట్టి ఇటువంటి ఏజెంట్లు ఇంకా ఉన్నారనుకొని నమ్మలేక మేము కూడా ఎవరు కూడా మోసపోవద్దని పోలీసు పిఎస్కి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కట్టిన డబ్బులు ఏవైతే 56,000 ఉన్నాయో మేము చేసుకునే పనులను వదిలిపెట్టి అమ్మేసుకుని అన్ని ఎక్కడెక్కడ అమ్మేసుకుని ఏదో ఉపాధి కోసం పోయి కమాయిద్దాం అనుకునేసరికి మాకు ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. కాబట్టి ఇక్కడ నుంచి ఏ ఏజెంట్ నమ్మకుండా మన జాగ్రత్త మనం ఉండాలని కోరుతున్నాం. మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వాలని మేము పిఎస్ వారిని కోరుతున్నాం. మాకు నకిలీ ఏజెంట్ మధ్యలో తగిలేడు. అందరినీ పంపిస్తా అని చెప్పేసి వీసాలు పంపిస్తా అని చెప్పేసి మంచిగా అందరి దగ్గర 60,000 డబ్బులు తీసుకొని ఫేక్ వీసా ఇచ్చి ఎయిర్పోర్ట్కి పంపించాడు. ఎయిర్పోర్ట్ పంపించి మేము ఆ ఎయిర్పోర్ట్లో బోర్డింగ్ అయ్యడానికి మీ ఫేక్ వీసాలు మీరు ఇక్కడికి మీరు ఎవరు పంపించారు, ఈ వీసాలు పట్టుకుని ఎట్లా వచ్చారు మీరు అని చెప్పేసి అన్నారు. వాళ్ళు బయటకు పంపించేసి ఎయిర్పోర్ట్ నుంచి దాని తర్వాత మేము ఇక్కడ మెట్పల్లి పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాం. చెప్పిన ఒకటి ఏంటంటే మా డబ్బులు మాకు మేము అందరూ ఈ 60 మందిని ఫోటో చేసి ఇక్కడ తిరుగుతున్నాడు బయట తీసుకొచ్చి కొంచెం మా డబ్బులు మాకు తిరిగి చాలా అయితే మాట్లాడి నాకు దుబాయ్ పంపిస్తాను. నాకేమీ లేదు, నేను సిలిండర్ సప్లై చేస్తున్నా, పోయిస్తుండే ఇంటి ముందర ఇల్లు అన్నట్టు ఇంతకు మా ఇంటికన్నా ఉంటుండే అది ఎదురు బదులు ఇల్లు అన్నట్టు. సీజన్ ఏం పని అవుతావు ఊకే పని అవుతావు, ఇది బయటకు రా, పైసలు బాగా సంపాదించుకోవచ్చు, నేను ఉంటా, నేను ఫోర్మెను, నాకు నెలకు 2 లక్షలు దాకా జీతం వస్తుంది, మొత్తం నా చేసిన పని నువ్వు రాచి పని చేసుకో అంటూ మాట్లాడాను. నేను నమ్మిన ఇంటి ముందు ఇల్లు కదా సరే పోయి నమ్మిన. ఏమో ఒకటి ఇమిగ్రేషన్ కంపెనీ కూడా పంపిండు, అది చూసిన. తర్వాత వీసా పంపిండు, అగ్రిమెంట్ పేపర్ అంతా వీసా పంపిండు. తర్వాత అప్పుడు పోడు అన్నాడు. అన్న మరి మేము పోతాం మాకు పోనీయలేదు. మళ్ళీ మధ్యలో ఆపిన తర్వాత మేము 4 తారీఖు పోడే రెడీ ఉండని చెప్పాడు. మేము పైసలు రెడీ చేసుకున్నాం. 4 తారీఖు రాగానే మా ఫ్రీ వీసాలు వస్తాయి, కంపెనీ వీసాలు వస్తున్నాయి, ఆ ఊరు అని చెప్పి అట్లా ఆపాడు. మొత్తం నిండా ముంచింది నన్ను అయితే. నాకు మొత్తం 50,000 వచ్చినాయి మొత్తం వీసాకు, పాస్పోర్ట్ టికెట్ అన్నీ కలిపి. వీసా ఇచ్చిండు, డూప్లికేట్ వీసా ఉన్నది. ఎయిర్పోర్ట్కి వెళ్ళాం, ఎయిర్పోర్ట్ ఆర్డర్ రిటర్న్ చేసారు. బోర్డింగ్ పాస్ కాడికైనా చెక్ చేసి వీసా రాకుందని చెప్పి నాతో పాటు ఇంకా 17 మంది రిటర్న్ అవుతుంది.